ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ వాహనం ఫార్చునర్లో 500 రూపాయల డీజిల్ పోసుకుంటే గాని బండి కదలని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన బకాయిలు దాదాపు 8 లక్షలు పెండింగ్ లో ఉండడంతో ఆ తర్వాత బిల్లులు శాంక్షన్ కాకపోవడం లాంటివి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బకాయిలు పడ్డ బంకు ఉద్దరలో డీజిల్ పోయడం మానేయడంతో చైర్మన్ పరిధిలో ఉన్న ఫార్చునర్, ఇన్నోవా, టాటా సుమో బండ్లు దాదాపుగా మూలన పడి ఉంటున్నాయి. చైర్మన్ వాహనమైన ఫార్చునర్ లో తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లినప్పుడల్లా 500 రూపాయల డీజిల్ పోయించుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా చైర్మన్ ముఖ్యమైన మీటింగ్లకు, అధికారిక కార్యక్రమాలకు, పెళ్లిళ్లకు, తదితర అత్యవసర సమావేశాలకు వెళ్లినప్పుడు మాత్రమే బండ్లలో ఎంతో కొంత డీజిల్ పోయించుకుని తిరగాల్సి వస్తోంది. 8 లక్షల రూపాయల వరకు అప్పు పెరిగిపోయినప్పటి నుంచి బంక్ యజమాని జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ జెడ్పీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఖాతా మరింత పెరిగిపోయింది. దీంతో గత 3 నెలల నుంచి ఆ బంకు ఉద్దరలో డీజిల్ పొయ్యడం లేదు. దీంతో చైర్మన్ కు బయటకు వెళ్లాల్సి వస్తే ముందుగా డ్రైవర్కు 500 రూపాయలు ఇచ్చి డీజిల్ పోయించుకుని ఆ డీజిల్లో మాత్రమే తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం హయాంలో చేసిన అప్పులను ఈ ప్రభుత్వం పూర్తిగా కట్టేస్తేనే తిరిగి బంకులో ఉద్దరి కింద డీజిల్ పొయ్యడం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ కాలం డిజిటల్ న్యూస్ జెడ్పీ యంత్రాంగాన్ని కదిలించగా బకాయి పడ్డ డీజిల్ వ్యవహారంలో బిల్లులు ఆల్రెడీ పెట్టామని, ప్రభుత్వం నుంచి శాంక్షన్ రావడం లేదని చెప్పడం విశేషం.